మన పడమర వీధి గంగానమ్మ అమ్మవారు జాతర ఇది మనం కొత్తగా పెట్టి చేసుకునేది కాదు. మన మహారాజులు చాళుక్యులు మహారాజులు గారు పరిపాలించినప్పుడే మనకి అతివృష్టి అనావృష్టిలాగా మనకి వరదలు, వాగులు, తుఫాన్లు, అంటువ్యాధులు, కలరా వ్యాధులు, మసూచి వ్యాధులు, ఎన్నో రకరకాలైన వ్యాధులు, ఇప్పుడు మనకి డెంగీ వ్యాధులు అలాగే ఎలా ఉన్నాయో, కరోనా వ్యాధులు ఎలాంటివి వచ్చినాయో మహమ్మారిలాగా వచ్చేసేదంటండి మన ఏలాపూరికి. ఆ వచ్చినప్పుడు మన మహారాజులు అమ్మవారి సంకల్పం అంటే అమ్మవారు స్వప్నంలో కనపడి, ఈ గ్రామాన్ని నేను ఏలాపూర్ని నేను కాపాడుకుంటాను, నేను గంగానమ్మ, ఆది మహాలక్ష్మి, ఇనుకొండంగమ్మ, పోలేరమ్మ, చల్లాలమ్మ 101 అక్క దేవతలను కూడా ఈ దక్షిణపు వీధిలో మన శనగపప్పు బజార్లో వేంచేసి ఉన్న మన ఊరికి బొడ్రాయి అండి. ఆ బొడ్రాయి దగ్గర నాకు తాటాకులతో మేదరలతో నాకు చక్కగా గట్టునల్లి నా మండపాన్ని వదర్చి మా మండపం మీద పద్మాలని రంగువలతో దిద్ది నవధాన్యాలు పోసి అమ్మవారిని తెష్టేసి కూర్చోబెట్టి ధాన్యరాశులు అంటే కొమ్ము మనం ఫిబ్రవరి 1వ తారీఖున పోసే కొమ్ము ఈనాడు మనం కొత్తగా పెట్టింది కాదు. మన మహారాజులే ఒక ధాన్య రాశి వచ్చి మన ప్రజలందరికీ కూడా కరువు కాటకాల్లో ఉన్నప్పుడు అదే ధాన్యాన్ని అదే కుమ్మం కింద పోసి అదే మహానివేదనగా అందరికి ప్రజలందరూ కూడా పెట్టేవారంట. అదే విధానంగా మనం ఆ ధాన్యరాశి బదులు కుంభాన్ని పోసి పొలిమేరులో ఉన్న అష్టదిక్పాలకులకు కూడా గ్రహాలన్నిటికి కూడా అది ఆహారంగా పెట్టి మన గ్రామాన్ని చల్లగా చూసి కాపాడాలని చెప్తున్నాం. ఇప్పుడు మన చుట్టుపక్కల అన్ని చోట్ల వరదలు వస్తాయి, మన ఏలూరుకి ఎందుకు వరద రాదు? కానీ తమిళేరు వస్తుంది, బుడమేరు వస్తుంది, అన్నీ వస్తాయి, కొల్లేరు కూడా పైకి పొంగుద్ది. కానీ మన ఏలూరుకి ఎటువంటి ప్రమాదం జరగదు. ఆ రాజులు చేసిన జాతరలే ఈనాడు మన పెద్దలు చేసే జాతర. కాబట్టి ఈ జాతర ఎంతో పడమర వీధి గంగానమ్మ జాతర అంటే ఎంతో చాలా చాలా ప్రసిద్ధికి ఎక్కింది. కావున భక్తులందరూ కూడా ఇది తెలుసుకొని మన పడమర వీధి గంగానమ్మకి సద్ది నైవేద్యాలు, పాల పొంగళ్ళు, చనివిడి, వడపప్పు, పానకం, పసుపు, కుంకాలు, పుష్పాలు అన్నీ ఇచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అమ్మ కృపకు మనం పాత్ర కాగలి. అమ్మవారిని ఎంతైతే మనం గ్రామ దేవతలను ఎవరు వదలకూడదండి. గ్రామ దేవతలను మనం ఎంతైతే గౌరవించుకొని చూసుకుంటామో ఆవిడ ఎంత అడుగున మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనం అమ్మవారికి గండ దీపాలు పెట్టుకుంటాం. దీని అందరూ కూడా అనుసరించి ఈ పడమర వీధి గంగానమ్మ జాతరకి అందరూ కూడా సహకరించి ఆవిడ కృపకు పాత్ర కాగలని కోరుకుంటున్నారు.